హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. బీహార్లోని రైల్వే స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రతాప్ సింగ్ ప్రతిరోజు అదే రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న రవి అనే బాబును గమనిస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి టీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయిని ఎందుకు గమనిస్తున్నాడో అర్థం కాదు కానీ ఆ అబ్బాయిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడే తన సబార్డినేట్ అయిన వేణు తన వద్దకు వచ్చి, ఏంట్రా, ఎందుకు ఆ బాబుని ప్రతిరోజు గమనిస్తూ ఉంటావు అని అడిగితే, అప్పుడు ప్రతాప్ ఇలా అంటాడు, ఆ బాబుని చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకున్నట్టు ఉందిరా అని. అప్పుడు వేణు నవ్వుతాడు, అదేంట్రా నిన్ను నువ్వు చూసుకోవడం, నువ్వు ఒక ఎస్ఐవి, నీకేంటి చెప్పు, ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నావు అని అంటే, అప్పుడు ప్రతాప్ ఇలా అంటాడు, నా గతం నీకు తెలియదురా, నా చిన్నప్పుడు అమ్మా నాన్న బాగానే ఉండేవారు, ఇద్దరూ కష్టజీవులే. నాన్నకు అమ్మ చాలా అంటే చాలా సపోర్ట్గా ఉండేది. ఎప్పుడు నాన్న ఏదైనా తప్పు చేస్తే అమ్మ చెప్తూ ఉండేది, అలా కాదండి ఇలా చేయండి అంటూ ఒక అడ్వైజర్గా ఉండేది. నాన్న కూడా అమ్మ యొక్క చాలా అంటే చాలా మాటలు వింటూ ఉండేవారు. నాకు 3 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు మా నాన్నకి వ్యవసాయంలో చాలా అంటే చాలా లాభాలు వచ్చాయి. దానికోసం గుర్తుండిపోయేలాగా ఒక ట్రిప్ వేద్దాం అని అనుకున్నాము. అందరం కలిసి ట్రిప్కి వెళ్ళాము. నేను అప్పుడు ఒక 3 సంవత్సరాల వయసు ఉండేది. అమ్మ నాన్న నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం ఆ ట్రిప్లో. తర్వాత ఇంటికి వచ్చాము. బాబాయ్కి వ్యవసాయంలో చాలా అంటే చాలా నష్టాలు వచ్చాయి. నాన్నను సహాయం అడిగారు. దాంతో నాన్న కూడా సహాయం చేశారు. అలానే రోజులు గడుస్తూ ఉంటే నాన్నకు కూడా కొన్ని ఇబ్బందులు రావడంతో బాబాయ్కి ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడంతో బాబాయ్కి కోపం వచ్చింది. అదేంట్రా నా డబ్బులు అడుగుతున్నావు, నువ్వు నాకు ఆస్తిలో భాగం ఇచ్చావు అని అంటూ నాన్నపై కోప్పడుతూ ఉంటాడు. దాంతో నాన్న ఇలా అంటారు, అమ్మా నాన్న మనకి ఏ ఆస్తులు ఇచ్చారా, ఇవన్నీ నేను కష్టపడి సంపాదించినవి, నీకు నేను ఏమి ఇవ్వలేదు, నేను నీకు అప్పు మాత్రమే ఇచ్చాను అంటూ కోప్పడితే బాబాయ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో పంచాయతీ కూడా అవుతుంది. ఊర్లో వాళ్ళందరూ నాన్న వైపే మాట్లాడడంతో బాబాయ్కి చాలా కోపం వస్తుంది. దాంతో బాబాయ్ నాన్న మీద కోపంతో అడవులలోకి వెళ్ళి ఒక సాధువుని మా కుటుంబంపై చేతబడిని ప్రదర్శించాడు. దాంతో నాన్న అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మంచాన పడ్డారు. మెల్లమెల్లగా నాన్న యొక్క ఆరోగ్యం చాలా అంటే చాలా పాడవుతూ ఉంది. అమ్మ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసింది. కానీ నాన్న యొక్క ఆరోగ్యం కుదుట పడలేదు. తర్వాత మెల్లమెల్లగా అమ్మ కూడా అనారోగ్యానికి గురైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు అప్పుడు 5 సంవత్సరాలు ఉండేవి. నానమ్మ మా దగ్గరే ఉండేది. నానమ్మ చాలా ఏడ్చేది, ఎందుకు ఇలా అయిపోయింది నా పెద్ద కొడుక్కి అని. ఒకసారి బాబాయ్ ఇంటికి వెళ్ళాము. బాబాయ్ కోపంతో ఇలా అంటాడు, నా పరువు తీశాడు కదా, ఇప్పుడు ఆడు ప్రాణాలు పోయేంత వరకు నా కక్ష చల్లారదు అని. అంతే, నానమ్మకి అనుమానం వచ్చింది. దాంతో ఒక సిద్ధాంతిని పిలిపించి ఇంట్లో అంతా చూపించింది. దాంతో అప్పుడు తెలిసింది, ఒకళ్ళు మా నాన్నకి అమ్మకి చేతబడి చేయించారు అని. అది ఎవరో ఊర్లో అందరికీ తెలుసు. కానీ మేము ఏం చేయలేకపోయాము. సిద్ధాంతి కూడా అన్నారు, ఇప్పటికీ చాలా అంటే చాలా ముదిరిపోయింది, మేము ఏం చేయలేము అని. నాన్న అలానే అనారోగ్యానికి గురి అయ్యి చివరికి అమ్మా నాన్న ఇద్దరూ ఒకే రోజు మరణించారు. అప్పుడు నాకు 6 సంవత్సరాలు ఉండేవి. నాన్నమ్మే నన్ను చూసుకునేది. అమ్మ ఒళ్ళో పడుకునేవాడిని. అమ్మ చాలా అంటే చాలా కథలు చెప్తూ ఉండేది. ఒక్కసారిగా అమ్మ దూరం అయిపోయింది. నాన్న నన్ను ఎత్తుకుని తిరుగుతూ ఉండేవారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే ఆయనే నన్ను స్కూల్ నుంచి తీసుకువచ్చేవారు. అలాంటిది ఒక్కసారిగా అమ్మా నాన్న దూరం అయిపోయారు. నానమ్మ నన్ను ఏ లోటు లేకుండా పెంచాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి నానమ్మ కూడా అనారోగ్యానికి గురైంది. నన్ను ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేసింది. అప్పుడప్పుడు నానమ్మ చూడడానికి వచ్చేది. నానమ్మ వచ్చినప్పుడల్లా నేను అనేదాన్ని, నానమ్మ నేను నీ దగ్గరే ఉంటాను, అస్సలు అల్లరి చేయను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చాలా అంటే చాలా గట్టిగా ఏడ్చేవాడిని. కానీ నానమ్మ ఇలా అనేది, నాకు అనారోగ్యంగా ఉంది బాబు, నేను ఎప్పుడు ఉంటానో లేదో తెలియదు, నువ్వు ఉన్నంతకాలం నేను చూసుకుంటూ ఉంటాను, నేను రాకపోతే ఒకటే అనుకో, నేను చనిపోయాను అని. ఇంకా అదే మా నానమ్మ చివరి మాటలు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నానమ్మ ఎప్పుడు నన్ను చూడటానికి రాలేదు. ఆ తర్వాత అనాథాశ్రమంలో చాలా అంటే చాలా దిగాలుగా ఉండేవాడిని. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవారు. అక్కడున్న పిల్లల్లో ఒకళ్ళని దత్తత తీసుకుని వెళ్తూ ఉండేవారు. నా కోసం కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు నన్ను తీసుకెళ్ళడానికి అనుకునేవాడిని. కానీ ఏ రోజు కూడా నా కోసం ఎవరూ రాలేదు. అప్పటికే నాకు 10 సంవత్సరాలు వచ్చేసాయి. నాకు అప్పుడే అనాథాశ్రమంలో జాయిన్ అయిన ఒక పాప గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు రేవతి. రేవతి
వచ్చిన మొదటి రోజు నుంచే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉండేది. తనతో నేను మాట్లాడడానికి ప్రయత్నించేవాడిని. కానీ తను దూరం దూరంగా జరుగుతూ ఉండేది. తర్వాత మా మధ్యన మంచి స్నేహం కుదిరింది. ఇద్దరం చాలా అంటే చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఇద్దరం కూర్చుని ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాళ్ళం. మా కోసం ఎవరొకళ్ళు వస్తారు, మమ్మల్ని తీసుకువెళ్తారు అని. కానీ మా ఆశలు నిరాశలైపోయాయి. కానీ ఒకరోజు మా వార్డెన్ మారారు. ఆయన పేరు సూర్యారావు. ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పాలి అంటే అతన్ని చూసిన మొదటిసారి నాకు మా నాన్నగారే గుర్తుకు వచ్చారు. ఆయన నన్ను దగ్గరికి తీసుకుని ఇలా అన్నారు, "నువ్వు బాగా చదువుతావంట కదా, నీకు ఏమవ్వాలని ఉంది అని అడిగితే నేను నాకు పోలీస్ అవ్వాలని ఉంది సార్ అని చెప్పాను. దాంతో ఆయన చాలా అంటే చాలా సంతోషపడ్డాడు. నన్ను ఆ ఆశ్రమం నుండి వేరే ఆశ్రమానికి పంపారు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అన్నా చదువన్నా చాలా ఇష్టమని. నేను ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్కి చేరుతానని నన్ను మొట్టమొదటిసారిగా నమ్మింది ఆయనే. అప్పటి నుంచి నాకు రేవతికి చాలా దూరం ఏర్పడింది. తను వేరే ఆశ్రమంలో, నేను వేరే ఆశ్రమంలో. చాలా కష్టపడ్డాను, బాగా చదివాను. మా గురువుగారు ఒక మాట చెప్పారు, మన జీవితాన్ని ఎవరో వచ్చి మార్చరు, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. చదువే మన జీవితాన్ని మారుస్తుంది అని. అది నా బ్రెయిన్లో ఉండిపోయింది. ప్రతిరోజు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా నేను నా పుస్తకం తీసి చదవడం స్టార్ట్ చేసేవాడిని. ప్రతిరోజు నాకు రేవతి గుర్తుకు వచ్చేది. కానీ ఇక్కడికి వచ్చాక ఒక మంచి స్నేహితుడు నాకు ఎదురయ్యాడు. తనతో నేను రేవతి గురించి చెప్పాను. తను చాలా సంతోషపడ్డాడు. తను కూడా ఇలా అన్నాడు, "సరేరా, మన ఇద్దరం కష్టపడి చదువుతాం, ఒక మంచి పొజిషన్లో ఉందాం. తర్వాత నువ్వు రేవతిని పెళ్లి చేసుకుందువు గాని" అని అన్నాడు. ఆ మాట విన్న నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎవరొచ్చి మనల్ని దత్తత తీసుకుంటారా అని వెయిట్ చేసిన నేను రేవతి మొట్టమొదటిసారిగా నాకు ఉద్యోగం వచ్చి నేను తన్ని నా భార్యగా చేసుకుంటాను అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి నేను ఇంకా కష్టపడి చదివాను. ఒక మంచి పొజిషన్లోకి వచ్చాను. నేను ఫస్ట్ పోస్టింగ్ నాది యూపీలో రైల్వే స్టేషన్లో నేను కానిస్టేబుల్గా చేశాను. అప్పుడే నేను రేవతి దగ్గరికి వెళ్ళి ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. చాలా అంటే చాలా సింపుల్గా. చాలా హ్యాపీగా ఉన్నాం. రేవతి ఎప్పుడూ ఒకటే అనేది, నిజంగా నాకు కుటుంబం లేదు అని భావించాను, నువ్వే నా కుటుంబం అవుతావని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరం కలిసి మనల్ని ఎవరు దత్తత తీసుకుంటారా అని పోటీ పడేవాళ్ళం. కానీ నువ్వు నిజంగా నన్ను దత్తత తీసుకున్నావు కదా అంటూ తను ఎప్పుడు నా గుండెల మీద పడుకుని ఏడుస్తూ ఉండేది. కానీ ఒకరోజు తను నాకు ఒక శుభవార్త చెప్పింది. అది నా జీవితంలో చాలా అంటే చాలా గొప్ప పెద్ద విషయం అని చెప్పవచ్చు. అదే నా రోహన్ రాక. తను చెప్పింది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అని. నా ఆనందం అంతా ఇంత కాదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. తన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. తనకి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో తనకి ఎప్పుడూ ఒక వ్యక్తి తోడుగా ఉండాలి అని డాక్టర్ చెప్పారు. దాంతో నేను 6 నెలలు సిక్ పెట్టేశాను. తనతోనే ఉన్నాను, తనకే టైం ఇచ్చాను. చివరికి నా రోహన్ బయటికి వచ్చాడు. వాడిని చూసిన వెంటనే నేను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయా. వాడికి ఒక ది బెస్ట్ లైఫ్ ఇద్దామని మాత్రం ఫిక్స్ అయిపోయా. వాడిని చాలా అంటే చాలా సంతోషంగా చూసుకోవాలి. వాడికి మేమిద్దరం ఎప్పుడూ ఉంటాము. మాలా అనాథలా వాడు పెరగకూడదు అని అనుకున్నాను. నిజంగా రేవతి కూడా చాలా సపోర్టివ్. ఎప్పుడూ నాకు ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి అడ్వైస్ చేస్తూనే ఉండేది. నా రోహన్ చిన్ని అడుగులు, చిన్ని మాటలు, వాడి చూపులు ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నాయి. కానీ ఒక ఇన్సిడెంట్ మా లైఫ్ని మార్చేసింది. నన్ను మళ్ళీ అనాథను చేసేసింది అంటూ ప్రతాప్ ఏడవడం స్టార్ట్ చేశాడు. తన కళ్ళలో కన్నీళ్లు చెప్తున్నాయి తను ఎంత నరకం అనుభవించాడో అని. తన ఫ్రెండ్ వేణు తన్ని బుజ్జగిస్తూ ఉంటాడు. "అరే ఆగరా, ఏమైందిరా ఏడ్చేస్తున్నావు" అంటూ తన్ని ఓదారుస్తూ ఉంటాడు. తను కళ్ళలో నీళ్లు తుడుచుకుని ఆ బాబు వైపు చూస్తూ ఇలా అంటాడు, "ఇప్పుడు నా కొడుకు బ్రతికి ఉంటే ఆ అబ్బాయి వయసే ఉంటుందేమో" అని. అంతే. తన ఫ్రెండ్ షాక్ అవుతాడు. "ఏంట్రా, అసలు విషయం ఏమైంది? రేవతికి ఏమైంది? బాబుకి ఏమైంది?" అంటూ వేణు ప్రతాప్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రతాప్ చెప్తాడు, "నా కొడుకుకి 3 సంవత్సరాలు వచ్చేసాయిరా. వాడిని స్కూల్లో జాయిన్ చేశాం. నిజం చెప్పాలంటే నా కొడుకు నాకంటే తెలివైనవాడు. వాళ్ళ అమ్మ దగ్గర ముందుగానే అన్నీ నేర్చుకుని 3వ సంవత్సరంలోనే స్కూల్లో జాయిన్ అయిపోయాడు. చాలా అంటే చాలా అల్లరి చేసేవాడు. వాడు స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తు ఉంది. ఆ రోజు నేను లీవ్లో ఉన్నా. సడన్గా బాబు కనిపించట్లేదేంటి అంటూ నేను టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు రేవతి నవ్వుతూ వెనక నుంచి వచ్చి, "అయ్యో, వాడు స్కూల్కి వెళ్ళాడు కదా, మర్చిపోయారా" అని అంటూ ఉంది. దాంతో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఇప్పటి నుంచి వాడు స్కూల్ బాధ్యత ఉంది కదా, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. ఇంకా వాడు మునుపటిలాగా మనతో టైం స్పెండ్ చేయడేమో అంటూ ఉన్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా వాడికి 4 ఇయర్స్ వచ్చాక మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. అదే బద్రీనాథ్ యాత్ర. ఆ రోజుని తలుచుకుంటే ఇప్పటికీ నా హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ రోజు ఉదయాన్నే నాకు చాలా అంటే చాలా గుర్తు. రేవతి నన్ను నిద్రలేపింది. పదండి త్వరగా, ట్రైన్కి టైం అవుతుంది అంటూ అరుస్తూ బాబుని నన్ను రెడీ చేసేసింది. అప్పుడే కార్ని బుక్ చేసుకుని కారులో కూర్చుని రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ట్రైన్ ఎక్కాక రేవతి ఇలానే అంటుంది, ఆ భగవంతుడు మమ్మల్ని పిలిచారు, అందుకని ఇంత సడన్గా ఈ ప్లాన్ అంతా కదా అంటూ సంతోషంగా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది. రోహన్తో ఇలా అంటుంది, రోహన్, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వు పుట్టాక నేను మొక్కుకున్నా బద్రీనాథ్ యాత్రకి వెళ్దామని, ఇప్పుడు కుదిరింది మీ నాన్నకి అని అంటూ తను సంతోషపడుతూ ఉంటుంది. అందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. బద్రీనాథ్ చేరుకున్నాం. ఆ కొండ ప్రాంతంలో నడుస్తూ నడుస్తూ దేవుడి వద్దకు వెళ్ళాము. భగవంతుణ్ణి చూసిన వెంటనే మేము పడిన కష్టమంతా మర్చిపోయాము. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. రోహన్ చాలా అల్లరి చేసేస్తున్నాడు. వాడికి ఇప్పుడు 5 ఇయర్స్ వచ్చాయి అంతే. ఎంత అల్లరి చేస్తున్నాడంటే వాడేదో 10 సంవత్సరాల బాబులాగా అది కావాలి ఇది కావాలి అంటూ అల్లరి చేస్తూనే ఉన్నాడు. అప్పుడే ఒక కార్ని బుక్ చేసుకున్నాం. మేము మొత్తం 3 డేస్ అక్కడ ఉందామని ఫిక్స్ అయిపోయాము. దర్శనం తర్వాత మేము మా రూమ్కి వెళ్ళిపోయాము. తర్వాత ఫ్రెష్ అప్ అయి తిరుగుదాం అనేసి మళ్ళీ కార్లో కూర్చుని బయలుదేరుతూ ఉంటే రోహన్ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నాడు. వీడెందుకు ఇలా ఏడుస్తున్నాడు అని నేను రేవతిని అడిగితే, ఏం కాదండి, ఎందుకో నాకు తెలియడం లేదు అంటూ తను కూడా ఆ మాట దాటేసింది. ఆ రోజు రోహన్ అసలు నేను కారెక్కను, ప్రతిరోజు కార్ కోసం ఏడ్చేవాడు, ఆ రోజు మాత్రం నేను కారెక్కను అంటూ ఏడుస్తూ ఉన్నాడు. కానీ నేనే బలవంతంగా వాళ్ళను ఆ కార్ ఎక్కించాను. అందరం కలిసి సరదాగా ఆ రాత్రి సమయంలో ఆ కొండల్లో ఉన్న లైటింగ్స్ని చూస్తూ చాలా అంటే చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాము. అప్పుడే ఒక్కసారిగా డ్రైవర్ ఇలా అన్నాడు, సార్ బ్రేకులు పడటం లేదు అని. మేము చాలా అంటే చాలా భయపడిపోయాం, బ్రేకులు పడకపోవడం ఏంటి అని. అసలే అది కొండ మార్గం. డ్రైవర్ చాలాసేపు ప్రయత్నించాడు ఎలాగోలాగా కార్ని ఆపుదామని, కానీ తన వల్ల కాలేదు. చివరికి ఒక పెద్ద యాక్సిడెంట్, అంతే. 3 రోజులకి నేను ఒక హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. పక్క బెడ్లో రేవతి ఉందేమో అని వెతుకుతున్నాను. రోహన్ గురించి చూస్తున్నాను, కానీ ఎవరూ కనిపించలేదు. పక్కనే బెడ్ మీద మా డ్రైవర్ ఉన్నాడు. అతను ఏడుస్తూ అన్నాడు, సార్ మేడం మరగయా అని. అంతే, నేను తట్టుకోలేకపోయాను. 3 రోజులు కోమాలో ఉన్నాను. నేను చస్తానో బ్రతుకుతానో కూడా తెలియదు. నేను బ్రతికి వచ్చాక నా ప్రాణానికి ప్రాణమైన రేవతి చనిపోయింది అని తెలిసింది. తన బాడీని కూడా నేను చూడలేకపోయాను. బాబు గురించి అడిగితే బాబు మిస్సింగ్ అని చెప్పారు. వాడు 5 సంవత్సరాల చంటి పిల్లాడు. ఆ కొండల మీద నుంచి అర్ధరాత్రి సమయంలో పడిపోయాడు. నిజంగా ప్రాణాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. వాడు చనిపోయాడా బ్రతుకున్నాడా అన్న ఫ్యూజన్లోనే 3 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాను. వాడేమయ్యాడో కూడా తెలీదు. ప్రతిరోజు వాడి గురించి ఎదురు చూస్తూనే ఉంటా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 10 రోజులు ఆగకుండా అన్ని కొండలు ఎక్కాను, దిగాను. అందరినీ బాబు యొక్క ఫోటో పట్టుకుని బ్రతిమాలాను, ఎక్కడైనా చూసారా ఈ బాబుని అంటూ. కానీ ఎవరు వాడిని గుర్తుపట్టలేదు. తర్వాత అక్కడున్న ప్రతి కొండపైన వాడి పోస్టర్ అంటించాను, కానీ నాకు వాడి ఆచూకీ తెలియలేదు. తర్వాత నాకు బీహార్ పోస్టింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసాను. అన్నీ మర్చిపోవాలని అనుకున్నాను. ఇప్పటికీ మా వాడు మిస్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అంటే కరెక్ట్గా ఆ బాబు వయసు ఉంటుంది. ఆ బాబుకి మహా అయితే 8 సంవత్సరాలు ఉంటాయేమో. వాడికి ఎన్ని కష్టాలుంటాయి. వాడు ప్రతిరోజు వచ్చి టీ అమ్ముకుంటూ ఉంటాడు అని బాధపడతాడు. అప్పుడు వేణు తనని హక్ చేసుకుంటూ, సారీరా, నేను ఎప్పుడు నీకు ఇంత పెద్ద గతం ఉందని నాకు తెలియదు, నన్ను క్షమించు అంటూ తనని హక్ చేసుకుని బాధపడతాడు. ఆ తర్వాత 2 రోజులు గడుస్తుంది. ప్రతాప్ ఆ టీ అమ్ముకునే బాబుతో ఇంటరాక్ట్ అవుదామని గోపి వద్దకు వెళ్తాడు. తనతో నీ టీ చాలా బాగుంది బాబు అని అన్న వెంటనే వాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ప్రతాప్కి ఏమీ అర్థం కాదు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన్ని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు ఆ బాబు ఇలా అంటాడు, నేను ప్రతిరోజు ఇక్కడ టీ అమ్ముతాను. ఎవరూ నాతో ఇలా మాట్లాడలేదు సార్. నాకు ఎవరూ లేరు. నేను ఒక అనాథని.
ఎవరైనా ప్రేమతో మాట్లాడతారేమో అని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న వెంటనే ప్రతాప్ చాలా అంటే చాలా బాధపడతాడు. అప్పుడు తనని దగ్గరికి తీసుకుని ఇలా అంటాడు, నీకు ఎవరు లేకపోవడం ఏంట్రా, నేను మీ నాన్నని అంటూ గుండెలకు హత్తుకుంటాడు. ఆ రోజు నుంచి ప్రతాప్ గోపిని తన బిడ్డలానే భావిస్తాడు. తన్ని స్కూల్లో జాయిన్ చేస్తాడు. తన్ని చాలా అంటే చాలా బాగా చదివిస్తాడు. ఇంకా తన తప్పిపోయిన లేదంటే మరణించిన బిడ్డను తనలోనే చూసుకుంటాడు. ఇదండి మన ప్రతాప్ స్టోరీ. అనాథగా మిగిలిపోయిన తనకి ఒక కుటుంబం దొరికింది అని భావించే సమయానికే ఆ కుటుంబం చేజారిపోయింది. తను అనుభవిస్తున్న నరకం వేరెవరూ అనుభవించకూడదు అని గోపిని దత్తత తీసుకున్నాడు. ఒక తండ్రిలాగా తన్ని సాకుతున్నాడు. ఇంతకంటే గొప్ప మనసు ఎవరికి ఉంటుందండి? ఇంతకీ ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.